బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జపాన్లో భూకంపం గురించి తెలిసి షాక్ గురయ్యానని, అక్కడ ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. గంగాధర్, చెప్పండి, జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, జపాన్ లో న్యూ ఇయర్ మొదటి రోజే భారీ భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య జపాన్ లో సోమవారం 7.6 తీవ్రతగా రిక్టర్ స్కేల్ పైన అక్కడ భూకంపం నమోదైంది. భారీ ప్రకంపనలతో అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే సెలబ్రిటీలు న్యూ ఇయర్ వేడుక కోసం విదేశాలకు వెళ్తుండడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి జపాన్ కు వెళ్లారు. అయితే అక్కడ వారం రోజుల పాటు జూనియర్ ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అభిమానులు జపాన్ లో భూకంపం రావడంతో తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడు ఏంటని ఆందోళన చెందారు. సోషల్ మీడియా వేదిక కూడా కొంతమంది ట్వీట్లు చేశారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నారు ఏంటి దాని మీద. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అప్పటికే, అంటే భూకంపం రాకముందే ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయారు. జపాన్ నుంచి ఇండియాకి బయలుదేరిపోయారు. నిన్న అర్ధరాత్రి ఆయన ఇండియాకు చేరుకున్న తర్వాత ఆయన ట్విట్టర్ వేదికగా తాను క్షేమంగా ఉన్నట్టు అందరికీ సమాచారం అందించారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా నుంచి గ్లిమ్స్ కూడా ఎప్పుడు రాబోతున్నాయి దాని మీద అప్డేట్ కూడా ఇచ్చారు సినిమా టీం. ఈ నెల 8వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు మనకు టీం ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా ఒక అప్డేట్ అయితే మనకు అందించింది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ఈ దేవరా సినిమాను నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల డెవిల్ సినిమాలో ఆయన నటించారు. ఆ డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఎక్కువ ఈ దేవరాని ఆయన ప్రమోట్ చేశారు. దేవరా సినిమా అసలు అత్యద్భుతంగా ఉండబోతుంది, ఇప్పటి వరకు ఒక చూడని సినిమాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూడబోతున్నారంటూ ఆయన నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ఆసక్తి రేకెత్తించేలా ఆయన ప్రమోషన్స్ కూడా చేశారు. దీంతో ఇప్పటికే దేవరా సినిమా మీద చాలా అభిమానుల అంచనాలు అనేవి పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అసలు ఆయనకు సంబంధించిన ప్రతి వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇప్పుడు జపాన్ భూకంపం సంబంధించిన వార్త కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన రేకెత్తించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ చేయడం, తాను ఇండియాకి సేఫ్ గా చేరుకున్నానని చెప్పడం ఇప్పుడు అభిమానులు కొంత ఊరటనిచ్చిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ గంగాధర్.